కురుక్షేత్రంలో కృష్ణుడు అధర్మం చేశాడు. ఒకళ్ళ చేత అబద్ధం ఆడించాడు, ఇంకొకళ్ళకి మాయమాటలు చెప్పి మోసం చేశాడు. ఇన్ని చేసి కురుక్షేత్రం గెలిచాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన కృష్ణుడు ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా? ద్రోణాచార్య యుద్ధంలో విశ్వరూపం చూపిస్తూ ఉంటే ఆయనకి ఆయన కొడుకు అశ్వత్థామ ఇష్టమని, అతను చనిపోయాడు అని తెలిస్తే ఆ బాధలో యుద్ధం చేయలేడు అని ఒక ఏనుగుని చంపి ఇంకా ఎవ్వరు చెప్పినా ద్రోణాచార్యుడు నమ్మడు అని ధర్మరాజు చేత అశ్వత్థామ అతహ అని చెప్పించి బాధపడుతున్న ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. గాంధారికి ఒక పవర్ ఉంటుంది. తన కళ్ళ గంతలు తీసి ఎదురుగా ఎవరైతే బట్టలు లేకుండా ఉంటారో వాళ్ళకి పవర్స్ వస్తాయి. అలా దుర్యోధనుడిని డ్రెస్ లేకుండా రమ్మని అనడంతో బట్టలు లేకుండా వెళ్తున్న దుర్యోధనుడిని కృష్ణుడు ఆపి కన్న తల్లి దగ్గరికి బట్టలు లేకుండా వెళ్తావా అని హేళన చేయడంతో తన ప్రైవేట్ పార్ట్ ని మాత్రం ఒక బట్టతో కవర్ చేసుకొని తన తల్లి ముందుకు పోతాడు. గాంధారి కళ్ళ గంతలు తీయడంతో బట్టలు కప్పుకున్న చోట తప్ప మిగతా దగ్గర పవర్స్ వస్తాయి. సో అలా భీముడు దుర్యోధనుడి తొడల మీద కొట్టి చంపి